మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. వాక్య ధ్యానంలో ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివినప్పుడు అబ్రహాము గారు చనిపోయిన తర్వాత తన కుమారుడు ఇస్సాకు యాత్ర ప్రారంభించారు. ఆ యాత్రలో మీరు గమనిస్తే కనుక ఇస్సాకు ఆయా ప్రాంతాల్లో గుడారం వేసుకుంటూ ఆయన ఫిలిష్తీయుల దేశానికి వచ్చారు. గెరారు అనే ప్రాంతానికి వచ్చాడు. ఆ ఫిలిష్తీయుల దేశంలో ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనం వేసినప్పుడు అతడు నూరంతలుగా ఫలించాడనే వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ సంవత్సరం నూరంతల ఫలించాడు. ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మీరు నూరంతలుగా ఫలించాలని ఒక సేవకునిగా నేను ప్రభు దగ్గర ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. మీరు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీరు నూరంతలుగా ఫలించాలి అంటే ఇస్సాకు వలె మీరు ధ్యానం చేయాలి. ఇస్సాకు వలె మీరు దేవుని వెంబడించాలి. ఇస్సాకు వలె దేవుని మీరు అనుసరించి ఆశ్రయించి నడిచినప్పుడే మీరు కూడా నూరంతలుగా ఫలిస్తారు. ఇస్సాకు గెరారు అనే ప్రాంతములో మీరు గమనిస్తే కనుక విత్తనం వేశాడు. ఏ పరిస్థితుల్లో వేశాడంటే ఇస్సాకు అనుకూలమైన పరిస్థితుల్లో విత్తనం వేశాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో కాదండి, ఇక్కడ అనుకూలమైన పరిస్థితుల్లో మనం వేయడం కాదు, ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం విత్తనం వేయాలి. ప్రతికూలమైన పరిస్థితుల్లో సన్నిధికి రావాలి. ప్రతికూలమైన పరిస్థితిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు, కానీ ప్రతికూలమైన సమయంలో మనం ఇలా చేసినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవుని హత్తుకొని ఉన్నప్పుడు ఆ సంవత్సరం మీరు ఖచ్చితంగా ఆ మాసంలో ఆ దినముల్లో మీరు నూరంతలుగా ఫలిస్తారు. ఇస్సాకు జీవితాన్ని మీరు గమనిస్తే తన తండ్రి అయిన అబ్రహాం చనిపోయిన తదనంతరం, అంటే అనుకూలమైన పరిస్థితి కానే కాదు, అది ప్రతికూలమైన పరిస్థితుల్లో యాత్ర చేస్తూ ఫిలిష్తీయుల దేశానికి వచ్చి అక్కడ ఫలం అతడు విత్తనం వేశాడు. అక్కడ నూరంతలుగా ఫలించాడు. ఏ పరిస్థితి అంటే ప్రతికూలమైన పరిస్థితి. నీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభు సన్నిధికి రావడం కాదు, నువ్వు ప్రతికూలమైన పరిస్థితులు కూడా దేవుని సన్నిధిలోకి వస్తే ఖచ్చితంగా నువ్వు కూడా ఈ సంవత్సరం నూరంతలుగా ఫలిస్తావు. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దయగల స్వామి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇస్సాకు వలెనైనా ప్రతికూలమైన పరిస్థితుల్లో నేను వెంబడిస్తూ నీ కొరకు జీవించే ఆధిక్యత ఈ సంవత్సరం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తాం. నాయన నూరంతల ఫలభరితమైన జీవితాలు ఇవ్వండి నాయన. వారు చేస్తున్న ఉద్యోగం, పని, వ్యాపారం సమస్తాన్ని దీవించి అభివృద్ధి దిశలో నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డలు అంచెలంచెలుగా ఎదిగే గొప్ప ధన్యత దయచాయి. ఇస్సాకు వలె ఫలభరితమైన జీవితాలు కలిగి బిడ్డలు నిన్ను స్తుతించి గొప్ప ధన్యత దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.